హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా బిజీగా ఉన్నానండి. యాక్చువల్గా మొత్తం షిఫ్టింగ్ అయితే జరుగుతుంది, హౌస్ షిఫ్టింగ్. సో నేనైతే అసలు వీడియో తీయడానికి కూడా టైం లేదు. అప్పుడప్పుడు కొద్దిగా క్యాప్చర్ చేశాను అంతే. సో సర్లే, మీకు కూడా ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందని చెప్పి పెడుతున్నాను అనమాట. హౌస్ షిఫ్టింగ్ హైదరాబాద్లో ఎవరన్నా షిఫ్ట్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటే, నాకు కూడా అసలు ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఇది పెద్దగా ఐడియా లేదు. యాక్చువల్గా అయితే మేము బెంగళూరు నుంచి షిఫ్ట్ అయినప్పుడు నో బ్రోకర్ యాప్లోంచి చేసుకున్నాము. కానీ యాక్చువల్గా నార్మల్గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే నాకు ఇట్లా కనిపించింది అనమాట, ప్రశాంత్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని చెప్పి అయితే కనిపించింది. సో చూద్దాం, ఎందుకు ఎప్పుడు ఒకదే దాని మీద డిపెండ్ అవ్వడము, ప్రైస్ రేంజ్ అది ఇది కనుక్కుందాం అని చెప్పేసి అయితే ఓ 2-3 మాట్లాడాము. సో అందులో అయితే ఇది ప్రశాంత్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనమాట. వీళ్ళ దగ్గరేమో నేను మొత్తం అంతా ఐటమ్స్ అన్నీ అసలు వాళ్ళు ఫస్ట్ వీడియో పెట్టమని చెప్పారు వాట్సాప్లో. సో వీడియో పెట్టిన తర్వాత సో 11K అయితే చెప్పారనమాట. అదే వేరే పర్సన్కి నార్మల్గా ఇంటి దగ్గర ఒకటి ప్యాకెట్స్ అండ్ మూవర్స్ ఉందన్నమాట. అది నేమ్ కూడా నాకు అంత ఐడియా లేదు. సో వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చూస్తామని చెప్పారు. సో ఇంటికి వచ్చి మొత్తం అన్నీ చూసారనమాట. చూసిన తర్వాత ప్రైస్ అయితే వాళ్ళు చెప్తే వామ్మో, అసలు ఈ ప్రైస్కి ఆ ప్రైస్కి ఎంత తేడా ఉందో. 28,000 చెప్పారండి. అసలు నేనైతే అసలు షాక్. బెంగళూరు నుంచి ఈ హైదరాబాద్కి వచ్చినప్పుడే మాకు ఒక 20K అయింది. ఇప్పుడు జస్ట్ హైదరాబాద్లోనే ఒక 35 కిలోమీటర్స్ ట్రావెలింగ్కి 28,000 చెప్పాడు. అసలు నేను ఏంట్రా బాబు మరి ఇంత అడుగుతున్నాడు, సరే చూద్దాం ఇంకా అని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేసి నో బ్రోకర్కి కూడా కాల్ చేసినాం, కానీ కాల్ బ్యాక్ రాలేదు. అది లొకేషన్ ఏదో కొద్దిగా మిస్ మ్యాచ్ ఉంది అది ఇది అని చెప్పి లొకేషన్ అవైలబిలిటీ లేదనో ఎందుకో మరి కాల్ రాలేదు. సో నేను కూడా ఇంక వదిలిపెట్టేశాను, సర్లే చూద్దాము అని చెప్పి. ఇట్లా వీళ్ళకి కాల్ చేస్తేమో వీళ్ళు జస్ట్ వీడియో పెట్టమన్నారు. వీడియో పెట్టిన వెంటనే 11K అన్నారు. సో నేను ఫస్ట్ అయితే అసలు షాక్. 11Kకి 28Kకి చాలా డిఫరెన్స్ ఉంది కదా, అదేంట్రా బాబు, వీళ్ళు ఎలా తీసుకెళ్తారో ఎలా ప్యాకింగ్ చేస్తారో ఏంటి అని చెప్పేసి చాలా టెన్షన్ అయితే పడ్డాను. కానీ ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు. అండ్ వెహికల్ కూడా మాకైతే ఇది సరిపోలేదు, చాలా చిన్న వెహికల్ వచ్చింది ఫస్ట్. సో మేమైతే అప్పుడే ఆల్రెడీ ఉన్న టెన్షన్లో మళ్ళీ టెన్షన్ ఎక్కువైపోయింది. అదేంట్రా బాబు, ఆల్రెడీ చెప్పాం కదా, వీడియో కూడా పంపించాము, అది DCM మాట్లాడాము, మళ్ళీ ఈ వెహికల్ వచ్చింది, ఇంత చిన్నది ఏడ సరిపోతుంది అని చెప్పి టెన్షన్ పడ్డాము. సో మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే, లేదు మేడం, మళ్ళీ ఇంకొక వెహికల్ వస్తుంది, సో 2 వెహికల్స్లో ఎక్కిస్తాము అని చెప్పేసి అయితే అన్నారు. సో అన్నీ అయితే వాళ్ళ అట్టపెట్లు అన్నీ వాళ్ళే తెచ్చిచ్చారు. బాగా ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. చూడండి ప్యాకింగ్ అయితే ఇది మా మంచం అనమాట. మేమే యాక్చువల్గా ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, రిమూవ్ చేయడానికి పార్ట్స్గా మేమే రిమూవ్ చేసాము వాళ్ళు వచ్చే లోపలే. సో వాళ్ళైతే నీట్గా ప్యాకింగ్ చేసి అయితే పెట్టేశారు. ఇంకా కొన్ని మెయిన్ ఐటమ్స్ చిన్నవి అన్నీ వాళ్ళు అట్టపెట్టెలు తెచ్చుకున్నారన్నమాట. ఇట్లా కిచెన్ సామాన్లు ఇవన్నీ వేసుకోవడానికి వాళ్ళే అట్టపెట్టెలు తెచ్చుకున్నారు. పైగా మళ్ళీ ఫ్రిడ్జ్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేశారు. ఫస్ట్ అక్కడ రెడ్ క్లాత్ ఉంది కదా, ఆ రెడ్ క్లాత్ని అయితే ఇలా నీట్గా కట్టి మొత్తం నీట్గా చాలా బాగా ప్యాక్ చేశారు. ఫ్రిడ్జ్ కూడా అంటే ఎవ్రీ ఐటమ్ దేనికి దానికి అన్నట్టుగా నీట్గా ప్యాకింగ్ చేశారు. సో అంత 11Kకి ఈ ప్రైస్ అయితే అసలు చాలా బెస్ట్ అనుకోవాలి. అండ్ ఏంటి ఇది ఏసీ ఇన్స్టాలేషన్, గీజర్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ కూడా ప్రైజెస్ చాలా తక్కువ. మధ్యలో ఇది ఏరోప్లేన్ వచ్చిందనమాట. చాలా దగ్గరగా వెళ్ళింది, అసలు ఏరోప్లేన్ కాదు అన్నట్టు కూడా డౌట్ వచ్చింది. చాలా దగ్గరికి వెళ్ళింది. వీడియోలో అన్న కొద్దిగా దూరంగా కనిపిస్తుంది కానీ చాలా దగ్గరగా కనిపిస్తుంది అనమాట. సో మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది, మొత్తం అంతా తీసేసాము, ఇంకా వేరే ఏమీ కూడా లేవన్నమాట. అంత నీట్గా ప్యాక్ చేశారు. అవి 3 మిగిలిపోయాయి, అవి కూడా మళ్ళీ నేను తీసుకెళ్ళి ఇవి కూడా ఉన్నాయిరా బాబు అని చెప్పాను. సో ఇంకా మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా జస్ట్ వెళ్ళిపోవడం మాత్రమే. ఒక చైర్ ఏవో కొన్ని సామాన్లు ఇంకా ఖాళీగా ఉండే అవన్నీ కూడా మళ్ళీ లాస్ట్లో తీసుకెళ్ళిపోయారు గుర్తుగా పెట్టుకొని. ప్రైజింగ్ పరంగా అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎవరికన్నా కావాలంటే కూడా నేనైతే ఇక్కడ ఏం నెంబర్స్ ఏమి ఇవ్వట్లేదు, మీరు జస్ట్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని కొట్టినా కూడా మీకు అక్కడే వస్తుంది ప్రశాంత్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని చెప్పి. లేదు అనుకుంటే మీరు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే నేను వెహికల్ పెట్టాను కదా, వెహికల్ మీద వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, అవన్నీ మీరు చూసి వాళ్ళకి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైజింగ్ అండి. మా సామాన్లు అయితే చాలా దండిగా ఉన్నాయి. చూడండి మొత్తం నిండిపోయింది. అసలు నిండిపోయి మళ్ళీ ఇంకొక వెహికల్ కూడా వచ్చింది. మళ్ళీ ఆ వెహికల్లో కూడా మళ్ళీ సగం సామాన్లు ఈ మొత్తం ఎక్కించిన తర్వాత కూడా ఇంకా చూడండి పక్కన సోఫా
సోఫా అలానే ఉంది, పక్కన మంచము అలానే ఉంది, అన్నీ అలానే ఉన్నాయి. సో ఇంకా 2 బెడ్స్ ఉన్నాయి, ఇంకా కింద మా పాప సైకిల్ కానీ అవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో నేను మళ్ళా అసలు వీడియో చెప్పాను కదా, ఎక్కడెక్కడో అక్కడెక్కడ అన్నీ సెకండ్ వెహికల్ వచ్చింది, అవన్నీ ఏం తీయలేదు. సెకండ్ వెహికల్కి మొత్తం ఎక్కిచ్చేసిన తర్వాత లాస్ట్లో వీడియో అనమాట ఇది. సో ఇదైతే ఫస్ట్ వచ్చిన వెహికల్ బ్లూ కలర్ది ఏదైతే ఉందో దాని వెనకాల చిన్నది అది ఉంది కదా, అదొచ్చి సెకండ్ వచ్చిన వెహికల్ అనమాట. నేనైతే సెకండ్ టైం ఏదైనా చిన్నదిగా టాటా ఏసీ అట్లా పంపిస్తారేమో అనుకున్నాం, కానీ పర్లేదు మంచిదే పంపించారు. బొలెరో అంట ఇది. సో ఇక్కడ కూడా మీకు నెంబర్స్ అవైలబుల్లో ఉన్నాయి, మీరు కావాలంటే కాల్ చేయండి వాళ్ళకి. ప్రశాంత్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని మీకు కనిపిస్తుంది, అక్కడే వాళ్ళ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే మా పాప ఆడుతూ ఉంది, ఏం చేస్తున్నావు అంటే గుడలు ఆరేస్తున్నా అది ఇది చెప్తుందనమాట. చాలా ఎగ్జైటెడ్గా ఉంది, దానికి ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఏమీ తెలియదు. దాని ఏజ్లో ఉన్న వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు, ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి వచ్చేస్తారనమాట. సో మా ఆయన అయితే చాలా బాధపడుతున్నారు, అరే మనకు ఇన్ని రోజులు బాగున్నాం మీ ఇంట్లో మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి. మా పక్కింటి అక్క అయితే ఫుల్ ఏడ్చేసిందనమాట, మళ్ళీ ఎప్పుడు కలుస్తామని చెప్పి. సో ఇదండి ఇవాళ వీడియో. Thank you. Subscribe.